నెక్స్ట్ మనం ఏమి ఇచ్చిండు, ఇది మనకు బాగానే సార్లు వచ్చింది. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు y ఈక్వల్స్ టు ఇట్లా ఈ క్వశ్చన్ అన్ని ఇస్తాడు, ఈ క్వశ్చన్ అన్ని ఇస్తాడు. ఏది ఇచ్చినా మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చిండు, y ఈక్వల్స్ టు a cos x కదా, cos x ప్లస్ b sin x. ఏది ఇచ్చినా వేయచ్చు. ఇట్లా మనకి కాస్ టర్మ్స్ సైన్ టర్మ్స్ ఇస్తే మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎందుకు అనుకున్నామో నెక్స్ట్ 2 స్టెప్స్ లో అర్థమవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. dy by dx ఈక్వల్స్ టు a ఇంటూ dy dx ఆఫ్ cos x ఎంత అంటే మైనస్ sin x ప్లస్ b ఇంటూ dy dx ఆఫ్ sin x ప్లస్ cos x. dy by dx ఈక్వల్స్ టు మైనస్ a sin x ప్లస్ b cos x కదా రాసేసినాము. కాకపోతే ఎలిమినేట్ అయినాయి అంటే ఎలిమినేట్ కాలేవు. దీన్ని ఎలిమినేట్ చేయడానికి నేను మళ్ళీ ఏం చేస్తా అంటే అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది కాస్త డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ కాస్త ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ దట్ ఈస్ కాస్ ఎక్స్ ప్లస్ బిది b ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. అంతేగా. ఈ వై స్క్వేర్ దీన్ని మనం వై డబల్ డాష్ రాసుకుంటాం మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి సైన్ ఎక్స్. ఇది వచ్చింది కదా మనకి. ఈ ఈక్వేషన్లకి నేను మైనస్ కామన్ తీస్తాం. అప్పుడు మనకేమొస్తుంది వై డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. a cos x plus b sin x. అంతేగా. ఈ a cos x plus b sin x అంటే ఏముంది y అని రాసుకోవచ్చు కదా. y double dash equals to minus y since from 1 మనకేం ఫార్మ్ చేయమన్నాడు, ఈ మైనస్ y ని ఇటు పోతే ప్లస్ y ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనకి ఏలు బీలు ఉన్నాయా లేవు. ఖాళీ మనం ఏం చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫార్మ్ చేయాలి బై కరస్పాండింగ్. అవే ఇవి వీటిని తీసేయాలి, మనకు లాస్ట్ ఈక్వేషన్ లో ఉండొద్దు. అంతేగా.